హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో 5 ఇయర్స్ బాయ్కి షెర్వానీ కటింగ్ స్టిచ్చింగ్ చూపెట్టబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలు, బిగినర్స్ అయినా ఈజీగా కుట్టేయగలుగుతారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్యాబ్రిక్ మీద ఇట్లాంటి డిజైన్ ఏమైనా వస్తే అది మనకి నిలువుగా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా సరే మనం మార్కింగ్ అనేది రాంగ్ వైపు చేసుకోవాలి. ఎందుకంటే మనం చాక్ పీస్తో గీస్తాం కదా, సో రైట్ సైడ్ అనేవి మరకలు పడకుండా ఉంటాయి. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. అందుకోసం నేను ఒకటే ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నా. ఇప్పుడు ఈ చివరి వైపున ఎగుడు దిగుడు ఉండకుండా ఒక లైన్ గీసుకోండి. ముందుగా మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకుందాము. ఇక్కడ మనం షెర్వానీ కోసం కాలర్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ మా బాబు ఫుల్ షోల్డర్ వచ్చేసి 12. సో దాంట్లో సగం 6కి మార్క్ చేసుకుంటున్నా. సో అదే 6ని ఇక్కడ కూడా ఇట్లా మార్క్ చేసుకోండి. ఇట్లా మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మనం స్ట్రైట్ లైన్ గీసుకుంటాం కదా, అది వంకర్ టింకర్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ విడ్త్ మార్క్ చేసుకుందాము. ఇక్కడ నేను నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నా. సో దాన్ని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ గీసుకున్న లైన్ ఉంది కదా, అక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక లైన్ గీసుకోండి షోల్డర్ దగ్గర. ఇప్పుడు మనం ఎప్పుడైనా కాలర్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నేను పైన గీత నుంచి 1 ఇంచ్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఇట్లా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో, అంటే మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం గీసినాం కదా, సో దాని నుండి మనం ఫుల్ లెంత్ తీసుకోవాలన్నమాట. మనకి షెర్వానీ ఏ సైజ్ అయితే రావాలని అనుకుంటున్నామో, ఎన్ని ఇంచెస్ రావాలనుకుంటామో అన్ని ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. అంటే మనకి రెడీ లెంత్ వచ్చేసి 19 ఇంచెస్. కుట్టిన తర్వాత మనకి 19 వస్తుంది అనమాట. దానికి కింద ఖర్చులు ఒక 1 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. ముందుగా ఈ 19 ఇట్లా ఒక మార్క్ పెట్టుకొని ఇట్లా స్కేల్తోని డ్రా చేసుకోండి. మనకి ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఖర్చులకు కూడా మార్కింగ్ పెట్టుకోండి. మనం ఖర్చులు ఎంతైతే ఇచ్చినామో అంతనే మనం కుట్టేటప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ మా బాబు మెజర్మెంట్ వచ్చేసి 24/4 చేస్తే మనకి 6 వస్తుంది కదా. కాకపోతే మనం కొంచెం లూజ్గానే స్టిచ్ చేయాలి. ఎందుకంటే షెర్వానీ కదా, అంటే కుర్తా అయితే కరెక్ట్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. కాకపోతే షెర్వానీ అంటే కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ కలుపుకొని నేను 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నా. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, టేప్ అనేది నేను పింక్ లైన్ దగ్గర, అంటే షోల్డర్ డౌన్ చేసినాం కదా, అక్కడ నుంచి మెజర్ చేసి 6 తీసుకున్నా. అంటే షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతే తీసుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఖర్చులు 1.5 ఇంచెస్ తీసుకుంటున్నా, అంటే 1.5 ఇంచులు తీసుకుంటున్నా. మీ ఇష్టం. కాకపోతే ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్కి మనం ఖర్చులు తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ తీసుకుంటే అంత బల్కీగా ఉండి షేప్ అంత బాగా రాదు కుట్టిన తర్వాత. ఇక్కడ నేను 9.5 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ పెట్టుకుంటున్నా. అది మన వేస్ట్ లెంత్ ఉంటుంది కదా, అదనమాట. ఎందుకంటే అక్కడ మనం కొంచెం కరువు తీస్తాం, అక్కడ షేప్ బాగుంటుంది. అంటే ఇప్పుడు చెస్ట్ దగ్గర ఎంత అయితే తీసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఇక్కడ మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కింద కట్స్ దగ్గర 2.5 ఇంచెస్ 2 ఇంచెస్ మీ ఇష్టం. కట్ లెంత్ ఎంత ఉండాలో అంతా ఇక్కడ పెట్టేసుకోండి. నేను 2 ఇంచెస్ తీసుకున్నా, అంటే పైన లైన్ నుంచి వెళ్ళి 2 ఇంచెస్, కిందది మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదా. అంటే లోపల దీనికి స్లీవ్లెస్ కుర్తా కుట్టినా అనమాట. సో దానికోసం నేను ఈ కట్ లెంత్ అనేది చిన్నగా తీసుకున్నా. ఇప్పుడు ఈ అన్ని మార్కింగ్స్ని కలుపుకుందాము. దాని తర్వాత మనం ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకుందాం. జస్ట్ ఇట్లా చిన్నగా కర్వ్ ఇచ్చేయండి ఆర్మ్ హోల్ దగ్గర. పెద్ద షేప్ ఏం అవసరం లేదు చిన్నపిల్లలకు కాబట్టి. సో ఒక్కసారి మెజర్ చేసుకోండి, మన పిల్లల ఆర్మ్ హోల్కి మ్యాచ్ అవుతుందా లేదా. ఇక్కడ మనం షోల్డర్ డౌన్ ఇచ్చినాం కదా, అదే 1/2 ఇంచులోనే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మార్క్ చేసుకోవాలి. ఇది మనం కట్ చేసే లైన్ అనమాట. సో ఇప్పుడు కట్ చేసుకోవడమే. బిగినర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అన్ని మార్కింగ్స్ కరెక్ట్ పెట్టుకున్నామా లేదా. సో ఇట్లా ఫ్రంట్ అని రాసుకో, ముందు ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకొని ఆ తర్వాత షోల్డర్ డౌన్ కూడా కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర, అంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇక్కడ లోత్ తీయట్లేదు. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీని లోత్ తీసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎట్లయితే డిజైన్ చూసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అదే డిజైన్లో అదే స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా సింగిల్ ఫోల్డ్ తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టేయండి. పెట్టేటప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకోండి బ్యాక్ పార్ట్ది. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్ కంటే కాలర్ నెక్ కోసం. అండ్
ఫోల్డింగ్ వైపు అంటే మిడిల్ వైపు ఉంది కదా, దాన్ని పైన పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ కింద పార్ట్ కంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా అంటే ముందుకు జరిపి పెట్టండి. ఎందుకంటే మనం ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాబట్టి. సో ఖర్చుల కోసం ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా చూడండి, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టండి. బ్యాక్ పార్ట్ కంటే కొంచెం ముందుకు జరిపి పెట్టుకోండి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కట్ చేసుకోవడమే, కాకపోతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండాలి లెంత్లో. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకోండి, మనకు కర్వ్ తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది కట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మొత్తం ఇట్లా కట్ చేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్. షోల్డర్ దగ్గర ఇప్పుడే కట్ చేయొద్దు, షోల్డర్ దగ్గర కూడా మనం వేరేగా మార్కింగ్ చేసుకుంటాం, అది ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏదైతే ఎక్స్ట్రాగా తీసుకున్నామో దాన్ని ఒక లైన్ గీసుకోండి, అది ఎంత ఎక్స్ట్రా అయినా ఉండనివ్వండి. ఒక హాఫ్ ఇంచ్ ఇంకొక మార్కింగ్ చేసుకోండి. అంటే ఏం లేదు, ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నా, ఎందుకంటే చిన్నపిల్లలకు కాబట్టి. పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మార్కింగ్ ఎట్లయితే ఉందో ఫ్రంట్ది, అక్కడ కూడా మనం అట్లా క్రాస్ తీసుకోవాలి. సో ఈ పార్ట్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి, ఇట్లా క్రాస్గా, ఇట్లా క్రాస్గా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎట్లయితుందో అట్లనే చూడండి, ఇక్కడ ఎంతుందో ఇక్కడ కూడా అంతే డిఫరెన్స్ ఉండాలి, ఫ్రంట్కి బ్యాక్కి అంతే. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ ఒక 1 ఇంచ్కి అంటే పైనుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఆ 1 ఇంచ్కి ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇందులోనే చిన్నగా ఇట్లా కర్వ్తోని షేప్ చేయండి, ఎందుకంటే మనం కాలర్ నెక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ. సో ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతు తీద్దాము, ఇంకా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందాం. సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఇట్లా ఒక్క హాఫ్ ఇంచ్ అట్లా లోపలికి వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక చిన్నగా షేప్ ఇవ్వండి, యూ షేప్ లాగా. నార్మల్గా ఆ క్లిప్ మిస్ అయింది, సో అట్లా షేప్ డ్రా చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కకు పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని మనం ఫ్రంట్ ఓపెన్ కదా, సో మధ్యలో కట్ చేసుకుందాం. సో ఈక్వల్గా పెట్టుకొని ఇట్లా మధ్యలో కట్ చేసుకోండి. సో ఈక్వల్గా స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోండి అంతే. ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకుందాం. స్లీవ్స్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని పైన ఖర్చు వదిలిపెట్టేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెజర్ చేసుకోండి. నాకు ఇక్కడ 8.5 వచ్చింది, సో అది నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని ఫోల్డింగ్ చేసుకుందాం, 4 ఫోల్డ్ వేసుకుందాము. ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. ఇక్కడ కూడా అంతే, డిజైన్ అనేది కింది వైపుకు చూసినట్టే ఉండాలి, అని మనకు కుర్తా ఎట్లా తీసుకున్నామో డిజైన్ ఇక్కడ కూడా అట్లనే ఉండేలాగా చూసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న స్లీవ్ లెంత్కి ఈ ఫ్యాబ్రిక్ సరిపోతుందా లేదా కొలుచుకోవాలి. అంటే మనకు కావాల్సిన స్లీవ్ లెంత్ ఎంత అయితే ఉందో దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 4 మడతల మీద ఫ్యాబ్రిక్ ఎంత ఉండాలి అని అంటే, మనం ఆర్మ్ హోల్ కొలుచుకున్నాం కదా, అది 8 వచ్చింది కదా, దానికంటే ఒక 1 ఇంచ్ ఇక్కడ తక్కువ ఉండాలి. అంటే మనకి 7 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. అంటే మనం మెజర్ చేసుకున్నప్పుడు 9 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ 4 ఫోల్డ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అనేది విడ్త్ కొలుచుకుంటే మనకి 8 రావాలి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. మనం కర్వ్ తీస్తాం కదా, సో అక్కడికి సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ముందుగా ఖర్చుల కోసం కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని లైన్ కొట్టుకున్నా, అండ్ ఆ లైన్ మించి వెళ్ళి 13కి మార్కింగ్ చేసుకుంటున్నా. యాక్చువల్ లెంత్ మార్కింగ్ చేసుకోండి, అంటే మనకి రెడీ ఎంత కావాలనుకుంటున్నామో అంత. సో పైన వైపున ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. అండ్ డబుల్ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోండి, ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు ఇటు ఓపెన్స్ సైడ్ నుంచి వెళ్ళి ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. డ్రెస్లో ఆర్మ్ హోల్ దగ్గర ఎంతైతే ఖర్చు ఇచ్చినామో అదే ఖర్చు ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు 2 ఇంచెస్కి నేను డౌన్ తీసుకున్నా, ఖర్చులతో కలిపి 2.5 ఇంచెస్. ఇప్పుడు 1.5 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కదా, స్లీవ్ మిడిల్ పార్ట్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. అక్కడ నుండి ఇట్లా చిన్నగా ఎస్ లాగా మార్కింగ్ చేసుకోండి.
ఈ రెండిటిని కలపాలి. ఇప్పుడు ఒకసారి మెజర్ చేసుకోండి. మన ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అంటే మనకి 8 వచ్చింది కదా! సో, ఇక్కడ మెజర్ చేసుకుంటే ఖర్చులతోని కలిపి 8 రావాలన్నమాట. ఒకవేళ ఖర్చులతోని కలపకుండా మెజర్ చేసుకుంటే మన పిల్లల ఆర్మ్ హోల్ ఎంతుందో అంత రావాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. సో, ఇక్కడ క్లోజ్ ఉంది కదా! దీన్ని నేను ఓపెన్ చేసుకుంటున్నా. ఇప్పుడు స్లీవ్ విడ్త్ మార్కింగ్ చేసుకుందాము. సో, మన పిల్లల స్లీవ్ రౌండ్ అనేది ఎంతొచ్చిందో దాన్ని సగం చేసి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఖర్చుల్ని 1.5 ఇంచెస్ ఖర్చులు తీసుకుంటున్నా. సో, ఈ 2 మార్కింగ్స్‌ని ఇట్లా కలుపుకోండి. తర్వాత కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకుందాము. ముందుగా మిడిల్‌కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇట్లా ఓపెన్ చేసుకోండి. రెండిటిని ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకి లోపల సైడ్ అనేది మంచి వైపు టచ్ అయ్యేలాగా ఉండాలి. అప్పుడే మనకి ఒక సైడ్ వెనక్కి ఒక సైడ్ ముందుకు కాకుండా ఉంటుంది. సో, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా లోతు తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది. మిడిల్ దగ్గర ఒక 1 ఇంచ్, ఖర్చుల సైడ్ ఒక 1 ఇంచ్‌కి మార్కింగ్ పెట్టుకొని ఇట్లా మధ్యలో ఇట్లా షేప్ ఇచ్చుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా ఫ్రంట్ పార్ట్స్ 2 ఉన్నాయి కదా! సో, వీటిని ఫినిషింగ్ ఇచ్చుకుందాము. ఇట్లా అంటే నేను 2 పీసెస్ తీసుకున్నా. అంటే 2 స్ట్రిప్స్ తీసుకున్నా. వీటి పొడుగొచ్చేసి మన ఈ కుర్తా ఎంత లెంత్ ఉందో అంత తీసుకోండి. అంటే నెక్ నుంచి చివరి వరకి. అండ్ వెడల్పు వచ్చేసి ఒక 4 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది. రైట్ సైడ్ పీస్‌కొకటి, లెఫ్ట్ సైడ్ పీస్‌కొకటి 2 పీసెస్ తీసుకున్నా కదా! సో, వాటి మీద ఇట్లా పెట్టేయండి. నెక్ దగ్గర నేను షేప్ కట్ చేసినా కదా! సో, అట్లా కట్ చేసుకోకుండా కూడా మీరు నార్మల్‌గా తీసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచి వైపుకి ఈ స్ట్రిప్ మంచి వైపున పెట్టేసి 1/2 ఇంచ్ ఖర్చుతోని మొత్తం స్టిచ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో, నెక్ షేప్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోండి. ఏ పీస్‌కి ఆ పీసే ఇట్లా అటాచ్ చేసుకోండి. సో, ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత మనం నెక్ షేప్ కట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు వీటికి టాప్ స్టిచ్ చేసుకోండి. టాప్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చులనేటివి ఆ చిన్న పీస్ ఉంది కదా! ఆ పీస్ సైడ్ ఉండేలాగా పెట్టుకొని, అంటే బయట వైపు ఉండేలాగా పెట్టుకొని, ఆ పీస్ పైనే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకోండి. అంటే బాడీ పార్ట్ మీద పడనీయకండి స్టిచ్ అనేది. నేను ఇక్కడ షెర్వానీకి నార్మల్ ఫినిషింగ్ ఇస్తున్నా కాబట్టి ఈ మెథడ్ యూజ్ చేస్తున్నా. ఒకవేళ మనం బటన్స్, హోల్స్ స్టిచ్ చేసుకుంటే హుక్స్‌కి కాజల్ పట్టీకి ఎట్లయితే స్టిచ్ చేస్తామో అట్లా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటది. కానీ నేను ఇక్కడ నార్మల్ పీసెస్తోని ఫినిషింగ్ ఇవ్వడానికని ఇట్లా పెద్ద పీసులు తీసుకున్నా. ఇప్పుడు నెక్ దగ్గర ఫినిషింగ్ కోసం ఈ పీస్ ఉంది కదా! దీన్ని ఇట్లా నెక్ షేప్ మీద పెట్టేసి 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకొని ఇట్లా స్ట్రెయిట్‌గా కింది దాకా దీన్ని టాప్ స్టిచ్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింద సైడ్ ఉంది కదా! దీన్ని స్ట్రెయిట్‌గా ఏమన్నా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకొని దీన్ని కూడా ఫిక్స్ చేసుకోండి కింద కదలకుండా. ఇప్పుడు ఈ పీస్‌ని ఫినిషింగ్ ఇచ్చుకుందాము. సో, ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని కింద దాకా స్టిచ్ చేసుకోండి. ముందుగా ఇట్లా ఓపెన్ చేసుకోండి. అండ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోండి మొత్తం. ఒకవేళ మనం లైనింగ్ కుర్తాస్ కుట్టినామంటే వాటికి కొంచెం వేరే ప్రాసెస్ ఉంటది. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో పీస్ ఉంది కదా! దాన్ని కూడా అట్లనే ఫినిషింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 పీసెస్ ఇట్లా పెట్టుకొని వీటి మీద బ్యాక్ పార్ట్ ఉంది కదా! దాని మంచి సైడ్, వీటి మంచి సైడ్ అతుక్కునేలాగా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు వదులుకున్నాం కదా! సో, అదే 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకోండి 2 వైపులా. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నా అన్ని నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇక్కడ నేను కాలర్ నెక్ స్టిచ్ చేస్తున్నా. కాకపోతే ఈ వీడియోలో నేను కాలర్ నెక్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలనో చెప్పట్లేదు. అది నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో నేను ఐ బటన్‌లో ఇస్తా. ఎందుకంటే బిగినర్స్‌కి కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకే వీడియోలో ఈ కాలర్ నెక్ కూడా యాడ్ చేస్తే. సో, ఇక్కడ నేను కాలర్ నెక్ స్టిచ్ చేసిన ఆల్రెడీ. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లెంత్ అనేది ఫ్రంట్ పార్ట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా! సో, దానికోసం ఇక్కడ ఈ కింద వైపున ఇట్లా పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసుకొని
ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇట్లా మ్యాచ్ చేసుకొని ఇక్కడ కూడా పిన్స్ పెట్టేసుకోండి. ఇది ఎందుకోసమో నేను ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ అనేది కొంచెం చేంజ్ అవుతది. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా! సో దానికోసం ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్‌గా తెలుస్తది. అంటే ఈ షోల్డర్ జాయింట్ అనేది కొంచెం ఫ్రంట్ వైపుకొస్తది. సో అది ఎంతనన్నా ఉండనివ్వండి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్ ఎక్కడొస్తుందో దాన్నే మనం మిడిల్ పాయింట్‌గా మార్క్ జేసుకోవాలి. ఇంకో వైపు గూడా ఇట్లనే మార్కింగ్ పెట్టుకోండి. అంటే మనం స్లీవ్ అటాచ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్స్ తెలిస్తే ఈజీగా ఉంటుంది గదా! సో దానికోసం. ఇప్పుడు మనం స్లీవ్స్ అటాచ్ చేసుకుందాము. ఈ స్లీవ్స్‌కి లైనింగ్ ఎట్లా అటాచ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో చేసిన. దానికి సంబంధించింది ఐ బటన్‌లో ఇస్తా. ఇప్పుడు స్లీవ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్, బ్యాక్ ఇట్లా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా దేని దానికి ముందే రాసి పెట్టుకోండి. ఈజీగా ఉంటది. సో ఇప్పుడు అటాచ్ చేసుకోవడమే. ముందుగా కుర్తా పార్ట్ అనేది మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టేసి, దానిపైన స్లీవ్ మంచి వైపు అతుక్కునేలాగా పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఆ స్టిచ్ చేసుకునే ముందు 2 షోల్డర్స్ ఈక్వల్‌గా ఉన్నాయా లేవా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనం నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడు వస్తే చిన్నగా కట్ చేసుకోండి. సో ఈ స్లీవ్ మిడిల్ పాయింట్ కూడా మార్కింగ్ పెట్టుకొని ఆ మిడిల్ పాయింట్ ఈ మనం ముందుగా మార్క్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మిడిల్ పాయింట్ రెండింటికి ఇట్లా మార్క్ చేసుకొని సో స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటూ వచ్చేయండి. అంతే. స్లీవ్స్ ఎప్పుడు అటాచ్ చేసినా కూడా డబుల్ స్టిచ్ అంటే 2 సార్లు కుట్టుకోవడం బెటర్. ఇంకో స్లీవ్‌ని కూడా ఇట్లనే అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. మొత్తం ఇట్లా ఓపెన్ చేసుకోండి షెర్వానీని. ఇక్కడ మిడిల్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నిటిని ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టుకొని, అన్నిటికి మళ్ళొకసారి మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. బిగినర్స్ అయితే ఈజీగా ఉంటది. ఇక్కడ నేను స్లీవ్స్ దగ్గర 4కి మార్కింగ్ చేసిన. సో అక్కడి నుండి స్టార్ట్ చేయండి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒకసారి మెజర్ చేసుకోండి. బెటర్. 1 ½ ఖర్చు మెయింటైన్ చేస్తూ కింది దాకా ఆ షేప్ ఎట్లయితుందో అట్లనే కుట్టుకుంటూ వచ్చేయండి. కావాలంటే మళ్ళొకసారి చెక్ చేసుకోండి కరెక్ట్‌గా వస్తుందా లేదా. ఇక్కడ మనం కట్స్ దగ్గర ఒక పాయింట్ పెట్టినాం కదా! ఆ పాయింట్ దగ్గరనే ఆపేయండి. రబ్ చేసి తీసేయండి. సేమ్ అట్లనే ఇంకో వైపు కూడా అంతే మార్కింగ్ చేసుకుంటూ, స్టిచ్ చేసుకుంటూ రావాలి కింది దాకా. ఈ కట్స్ పాయింట్ దగ్గర మనం స్టిచ్ ఆపేసినాం కదా! మళ్ళీ అదే స్టిచ్ నుంచి ఇట్లా రివర్స్ తిప్పుకొని మళ్ళీ వెనక్కి అంటే మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఆ స్టిచ్ పక్కనే స్టిచ్ పడేటట్లు పావించి గ్యాప్‌తోని ఇంకో 2, 3 స్టిచెస్ ఏసుకోండి. స్లీవ్ చివరి దాకా. సేమ్ ప్రాసెస్ అటు కూడా అదే ఫాలో అవ్వండి. కట్స్ దగ్గర మాత్రం ఒకటే పాయింట్ మీద ఆపేలాగా చూసుకోండి. సో ఇప్పుడు మనం పంజాబీ డ్రెస్‌కి ఎట్లా కట్స్ స్టిచ్ చేసుకుంటామో ఇప్పుడు అట్లనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కట్స్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ మీద ఇక్కడ ఇట్లా రబ్ చేసుకొని అంటే రబ్ స్టిచ్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు కట్స్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఫ్యాబ్రిక్‌ని ఇట్లా ఓపెన్ చేసుకోండి. అంటే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. మధ్యలో ఓపెన్ చేసుకున్న తర్వాత అది ఎంతనన్నా ఉండనివ్వండి. దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఒక స్టిచ్ చేసుకోండి. దీనికి నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన తర్వాత పాకెట్ ఎట్లా స్టిచ్ చేయాలో కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. అంటే కుర్తా స్టైల్ పాకెట్స్ ఉంటాయి కదా! అవి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇట్లా కట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ ఇంకో సైడ్ కూడా అట్లనే స్టిచ్ చేసుకోండి. జస్ట్ మనకి ఏర్పడుతది. మనకి అర్థమైపోతది. అంటే ఎంత ఫోల్డింగ్ ఎళ్ళాలి అనేది. సో ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఆ సైడ్, ఈ సైడ్ కుట్టేసుకోండి. మధ్యలో మాత్రం రబ్ చేసుకోండి. అంటే 2, 3 స్టిచెస్ అట్లా ఏసుకుంటే అది ఊడిపోకుండా ఉంటది. దీనికి లోపలేమో స్లీవ్‌లెస్ కుర్తా కుట్టిన అండ్ దీనికి కాంబినేషన్‌గా ప్యాంట్ కూడా స్టిచ్ చేసిన. వాటి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తా అండ్ ఐ బటన్‌లో ఇస్తాను. సో లోపల వైపున ఇట్లా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఇది కొంచెం దళసరిగా ఉంది కదా ఫ్యాబ్రిక్. సో షేప్ అనేది నీట్‌గా రాదు వేసుకున్న తర్వాత. సో ఇట్లా కట్ చేసుకోవడం వల్ల షేప్ అంటే తిరుగుతదనమాట షేప్ అనేది. సో ఇప్పుడు అయిపోయింది కుర్తా అనేది. ఈ షెర్వానీ అనేది ఎట్లా వచ్చింది? మీకు ఎట్లా అర్థమైంది? నేను కరెక్ట్‌గా చెప్పినా లేదా? సో అన్నీ కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు.
సో, ఇప్పుడు కింద వైపున ఇట్లా మనం 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా వదులుకున్నాం గదా! సో, అదే 1 ఇంచ్ లోపల ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. సో, అక్కడ ఎంతైతే ఖర్చు ఇచ్చినామో ఇక్కడ అంతే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడం వల్లనే మనకి కరెక్ట్ లెంత్ ఒస్తది కుట్టిన తర్వాత. ఎక్కడైనా అర్థం గాకపోతే నాకు కామెంట్ జేయండి. నేను కామెంట్‌లో రిప్లై ఇస్తాను. సో, ఇట్లా అన్ని వైపులా ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టే మన కుర్తా అనేది. ఇట్లా అంటే ఇంట్లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా మనం రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. అంటే కుర్తా ప్యాంట్ కుట్టుకోవచ్చు, కుర్తా ధోతీలు కుట్టుకోవచ్చు. అట్లా అంటే మనకి మగపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా డిజైన్ చేయొచ్చు. ఇంకా తర్వాత వీడియోస్‌లో నేను ధోతి స్టిచ్ జేయడము, నార్మల్‌గా మనకి కాలర్ కుర్తా ఉంటది గదా! అట్లా స్టిచ్ జేయడం, అట్లా రకరకాలుగా చెప్తూ ఉంటాను. వీడియో అర్థమవుతుందా లేదా? అంటే నేను క్లియర్‌గా చెప్తున్నానా లేదా? అనేది మీరు కామెంట్ జేస్తే తప్ప నాకర్థమవ్వదు. సో, అంతే మన కుర్తా అయిపోయింది. అంటే షెర్వానీ అయిపోయింది. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. దీంట్లో ఈ మోడల్ అనే కాదు. మనకు నచ్చినట్టుగా డిజైన్ జేసుకోవచ్చు. ఇక్కడ ఇటు సైడ్ బటన్స్ స్టిచ్ చేసుకొని, ఇంకో సైడ్ హోల్స్ స్టిచ్ చేసుకొని గూడా మనం దీన్ని డిజైన్ జేసుకోవచ్చు. అది వేరే మోడల్ అవుద్ది. అండ్ ఒకటి అంటే ఒక పార్ట్ షార్ట్‌గా, ఒక పార్ట్ లాంగ్‌గా స్టిచ్ చేసుకొని అట్లా గూడా స్టిచ్ జేసుకోవచ్చు. సో, దీని లోపల స్లీవ్‌లెస్ కుర్తా స్టిచ్ జేసినా అన్నా గదా! సో, దానికి గూడా నేను సేమ్ కాలర్ స్టిచ్ జేసిన. సో, కాలర్ వీడియో తొందరలోనే వస్తుంది. ఈ స్లీవ్‌లెస్ కుర్తా లెంత్ అనేది ఈ షెర్వానీ కంటే కొంచెం లాంగ్ పెట్టిన. కొంచెం ఎలివేట్ అవ్వడానికి. స్లీవ్‌లెస్ కుర్తాకనేది లోపల ప్లాకెట్ గూడా స్టిచ్ చేసిన. సో, ప్లాకెట్ వీడియోస్ కూడా తర్వాత వస్తాయి. వన్ బై వన్. ఈ ప్లాకెట్‌కి నేను అంటే మిడిల్‌లో ఉంది గదా! సో, ఈ డిజైన్‌కి నేను హుక్స్ అండ్ కాజాలు స్టిచ్ చేసిన లోపల వైపున. అండ్ బయట వైపున లుక్ ఎలివేట్ కావడానికి ఫ్యాన్సీ బటన్స్ ఉంటాయి గదా! అవి తెచ్చి స్టిచ్ చేసిన. కుర్తా స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐరన్ చేసుకుంటే మనకు చాలా నీట్‌గా ఉంటుంది. అంతే కుర్తా అయిపోయింది. అండ్ ప్యాంట్ వీడియో ముందే పోస్ట్ చేసినా కదా! సో, ఆ వీడియో, ఈ వీడియో కలిపి చూడండి. మీకు అంటే మీరు ఏ డిజైన్ అయినా చేసేయగలరు. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్ది అనిపిస్తే షేర్ చేయండి. ఏ సజెషన్స్ ఉన్నా, లేకపోతే ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.